హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు సమాజంలో కనుక మనం చూసినట్లయితే మనిషి సగటు జీవన రేటు కనుక చూస్తే 60 ఏండ్లే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకు ముందు అయితే 100 ఏండ్లు ఆటోమేటిక్గా బతికేసేవాళ్ళు. 100 ఏండ్లు ఖచ్చితంగా బతికేవాళ్ళు. 100 సంవత్సరాలు అంటే వాళ్ళు తినే ఆ ఫుడ్ కావచ్చు, తిండి కావచ్చు, అవన్నీ కూడా అంత స్ట్రాంగ్ ఉండేవి. వాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు. మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, గోధుమలు, వీటిని మిల్లెట్స్ అంటారు. ఇవి శక్తివంతమైనవి చిరుధాన్యాలు. ఇవి బాడీకి మంచి శక్తినిస్తాయి. మనం తినేటటువంటి ఫుడ్ ప్రస్తుత కాలంలో ఎటువంటివి అంటే పాలిష్ చేసేస్తారు బియ్యం. దానిపైన ఉండేటటువంటి పూర్తి సారాన్ని లేపేసి సోగ్గా స్టైల్గా ఇస్తారు బియ్యం. దీన్ని ఉడకబెట్టుకొని తినండి అని. తినే తిండిలో కూడా స్టైల్ చూస్తాం మనం. సో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది. 90 ఏళ్లకు మించి మనం బ్రతుకుతామా అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 5 పరీక్షలు నెగ్గితే మీరు 90 ఏళ్ళకు మించి బతుకుతారు అని చెప్తున్నారు. అది ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైనటువంటి సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంతకాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు జీవన శైలి, రోజువారీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందండి. అది ఏ విధంగా అంటే దీర్ఘాయుష్ కాలంగా 90 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలమా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ 5 అద్భుతమైనటువంటి పరీక్షలు దాటాలంట. ఆ 5 అద్భుతమైనటువంటి పరీక్షలు ఏమి అని చూస్తే మనము వీటిలో చాలామంది 3 పరీక్షల్లోనే ఫెయిల్ అవుతూ ఉంటారంట. దాన్నే డాన్గో ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా అనేటటువంటి ఒక వ్యక్తి అయితే చెప్పేశాడు. అదేందో ఈరోజు 5 పరీక్షలు చూద్దాము. ఒక వయసు దాటిన తర్వాత కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా అని మనం అనుకుంటాం. మరి 90 ఏళ్ళు కదా, అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ 5 పరీక్షలు కూడా దాటాలంట. ఫస్ట్ వచ్చేసి నడక వేగం అంట. ఎంత వేగంగా నడవగలరు అనే దాని మీద కూడా మన ఆయుష్ ఆధారపడి ఉంటుందంట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలంట. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం అంట. 1 మిల్లీ సెకండ్లో 2.2 మైళ్ళ కంటే వేగం ఎక్కువ ఉంటే ఆయురార్థం కలిగిస్తుందని అంచనా అంట. 2.7 మైళ్ళ కంటే ఎక్కువ వేగం నడగలిగితే మరణం ముప్పు తగ్గుతుందంట. వేగంగా నడిచే వారిలో వృద్ధాప్య లక్షణాలు వచ్చేసి తొందరగా కనపడవంట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వయసు జరుగుతూ ఉంటే కూడా వేగంగా నడిచే వాళ్ళలో రక్తనాళాలు, రక్త కండరాలు పనిచేసి వాళ్ళకి ముసలితనం అనేది తొందరగా రాదంట వేగంగా నడిచే వారిలో. ఇది ఒకటంట. నెక్స్ట్ విశ్రాంతి హృదయ స్పందన రేటు అంట. దీన్ని ఏమంటారంటే లో రెస్టింగ్ హార్ట్ బీట్ అంటారు దీన్ని. ఇది అంటే మన యొక్క హార్ట్ బీట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి కదా, అది ఏ విధంగా పనిచేస్తూ ఉంది అని చెప్పేసి ఇది కూడా అంటే 80 to 90 BPM కంటే ఎక్కువగా గుండె స్పందన ఉంటే వాళ్ళు ప్రతిరోజు కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఇదొకటి. కూర్చొని పైకి లేచేటటువంటి పరీక్ష అంటే ఆయన డాన్ చెప్పినటువంటి ప్రకారం చూస్తే 87% మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారంట. అంటే కింద కూర్చున్నటువంటి వెంటనే పైకి లేకపోతున్నారు అనేటటువంటి చెప్పే వ్యక్తి. 85 సంవత్సరాల్లో కూడా కింద కూర్చొని పైకి సడన్గా లేస్తే అతనికి ముసలితనం లేదు, ఇంకా కొంచెం శక్తి, స్టామినా ఉంది అని చెప్పేసి డాన్ అయితే చెప్తున్నాడు. ఇది 3వ పరీక్ష అయింది. నెక్స్ట్ 4వ పరీక్ష బార్ గ్యాంగ్స్ అంటే దీన్ని ఆహారం లేదా వ్యాయామంతో ముడిపెడతారు. బలమైనటువంటి పట్టు, గుండె ఆరోగ్యము, కండరాల బలము, ఎముకల యొక్క గట్టి స్ట్రాంగ్నెస్ ఇవన్నీ రావాలా అంటే 90 సంవత్సరాల్లో కూడా అతను ఒక రాయిలాగా పరిగెత్తాలా అని చెప్పేసి డాన్ అయితే చెప్తున్నాడు. 4 పరీక్షలు అయిపోయినాయి. ఓకే, 5వ పరీక్ష 1 మైలు రాయి పరుగు ప్రయాణం అంటే ఇది రన్నింగ్ రేస్ అని చెప్పుకోవచ్చు. అంటే 1 కిలోమీటర్ పరుగు ప్రయాణము 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ కన్నా పరిగెత్తగలిగితే అతని యొక్క హృదయ నాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయం అయితే అతను కొంచెం ఫిట్నెస్ లేడు అని చెప్పి. ఇప్పుడు మనకి పరుగు పందెం పోలీస్ పరీక్షల్లో ఇవన్నిటిలో కూడా ఎందుకు పెడతారంటే మనకి అలసట వస్తుంది పరీక్షించేటప్పుడు. ఆ అలసట వచ్చినప్పుడు గుండె స్టామినా తట్టుకుంటుందా లేదా అని చెప్పేసి టెస్టింగ్ చేయడానికి పరుగు పందెం పెడతారు. అందుకే వాళ్ళు ముందుగానే అంత సమయాన్ని దీన్ని కేటాయించి మనకి ఆ పరుగు పందెం అయితే పెడతారు. అటువంటి శిక్షణ అది. ఈ 5 పాయింట్లు కూడా డాన్ బాస్కో అనేటటువంటి ఇంగ్లాండ్ శాస్త్రవేత్త మనుషుల పైన పరిశోధన చేసి చెప్పినటువంటివి ఈ 5 సూత్రాలు. సో ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఒక లైక్ చేయండి, వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.